అసలు డ్రైవింగ్ లైసెన్స్ అక్కరే లేకుండా నడపగలిగే ఈవీ స్కూటర్ని ఆంపియర్ లాంచ్ చేసింది. అండ్ సెకండ్ది ఓలా సెబీని అప్రోచ్ అయ్యారు ఒక సెటిల్మెంట్ ఆఫర్ తీసుకొని. మూడవది సిట్రాయిన్ వాళ్ళ EC3 కార్ని ఫైనల్లీ అప్డేట్ చేశారు. నాలుగవది సియరా ఈవీ లాంచ్ అయ్యే ముందర ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేస్తూ ఒక్కొక్కడిగా డీటెయిల్గా మాట్లాడదాం. వెల్కమ్ టు థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ ఈవీ న్యూస్. ఫస్ట్ది 70,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో డ్రైవింగ్ లైసెన్స్ అక్కరే లేకుండా నడపగలిగే ఈవీ స్కూటర్ని ఆంపియర్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది బేసిక్గా 2025లో ఆంపియర్ వాళ్ళదే ఆంపియర్ రియో అనే స్కూటర్ ఉండింది. దాన్ని అప్డేట్ చేశారు టు ఆంపియర్ రియో VYB. అసలు ఈ పేరుకి అర్థం ఏంటో వాళ్ళు చెప్పలేదు, నాకు తెలియదు. ఐ హోప్ ఏదో అర్థం ఉండాలి. ప్రస్తుతానికైతే ఆ విచిత్రమైన పేరు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపగలిగే బండి కాబట్టి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్న నంబర్లో ఉంటాయి. బ్యాటరీ సైజ్ కావచ్చు, ఆ మోటార్ కెపాసిటీ కావచ్చు. బ్యాటరీ కెపాసిటీ చూస్తే 1.44 kWh LFP బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 3 years ఆర్ 30,000 kilometers స్టాండర్డ్ వారంటీతో. ఇంకా ఈ బండి 80 kilometers IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. మీరు కాస్త లాజికల్గా చూస్తే ఏథర్ 450 2.9 kWhలో ఎకో మోడ్లో సోలార్ రైడ్లో 80 kilometers ఆఫ్ రియల్ రేంజ్ వచ్చేది. ఇందులో కూడా 80 kilometers క్లెయిమ్ చేస్తుంది. కానీ 2.9 kWhతో పోలిస్తే 1.44 అంటే దాదాపు హాఫ్ కాబట్టి రియల్ రేంజ్ 35-40 kilometers రావచ్చు అనుకుంటాం. కానీ అందులో ఎకో మోడ్లో 45 దాకా వెళ్ళొచ్చు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 25 దాకా మాత్రమే వెళ్ళగలం. కాబట్టి నా గెస్ వచ్చేసి రియల్ రేంజ్ 55 to 60 kilometers దాకా కూడా లాగవచ్చు కాస్త సాఫ్ట్గా నడిపితే అని నా అంచనా అయితే ఉంది. బట్ ఈ బండి రాగానే రేంజ్ టెస్ట్ చేస్తాను. స్టే సబ్స్క్రైబ్, అదేమి మిస్ అవ్వకుండా. ఇంకా దీంట్లో చూస్తే కనుక హబ్ మోటార్ వస్తుంది. 0.25 kW పీక్ పవర్ ఇచ్చే హబ్ మోటార్ అండ్ 35 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది. ఇంకా దీని గ్రేడబిలిటీ చూస్తే కనుక కేవలం 6 degrees. ఇప్పుడు టౌన్ అండ్ సిటీస్లో ఉండే ఫ్లైఓవర్లన్నీ కూడా రఫ్లీ 2 degrees to 5 degrees ఆఫ్ స్లోప్ ఉంటుంది. 6 degrees గ్రేడబిలిటీ అంటే అది ఎక్కేస్తుంది కంఫర్టబుల్గా. అయితే మాల్ పార్కింగ్ నుంచి రావాలి అంటే అది ఇంకాస్త స్లోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 7-8 degrees దాకా కాస్త ముగి వచ్చేస్తుంది. దాన్ని దాటితే మాత్రం ఖచ్చితంగా రాలేదు. పిలియన్ ఉంటే మాత్రం అసలు ట్రై కూడా చేయొద్దు, బండి ఎక్కలేదు. బండికి స్పెసిఫిక్ యూస్ కేస్ ఉంది, దానికోసం మాత్రమే చేశారు, దానికోసం మాత్రమే వాడండి. అండ్ రైడ్ కంఫర్ట్ చూస్తే కనుక దీంట్లో అజిలిటీ అండ్ కంట్రోల్ని యాడ్ చేసే విధంగా ఫ్రంట్ 12-inch వీల్స్, రేర్ 10-inch వీల్స్ ఇచ్చారు. డాష్ బోర్డ్ చూస్తే చాలా సింపుల్ LCD డిస్ప్లే. ఇందులో రేంజ్, స్పీడోమీటర్, ఇంకా మీరు నడిపే రైడింగ్ మోడ్ చూపిస్తుంది. అన్నట్టు దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంది, సో పార్కింగ్లో ఉపయోగపడుతుంది. అండ్ దీని బూట్ స్పేస్ చూస్తే 24 liters ఆఫ్ బూట్ స్పేస్ ఒక హాఫ్ హెల్మెట్కి సరిపోతుంది. యాక్చువల్లీ ఆంపియర్ వల్ల ప్రీమియం బండి ఆంపియర్ నెక్సస్ STలో కూడా 22 liters. ఇందులో 24 liters. నెక్సస్ బేస్ వేరియంట్లో 24 liters. సో 24 మరి అది ప్రీమియం బండి. టీజర్, స్పాయిలర్ అలర్ట్. నెక్స్ట్ వీడియో ఆంపియర్ నెక్సస్ గురించి. స్టే సబ్స్క్రైబ్. ఇంకా దీని సస్పెన్షన్ సెటప్ చూస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్లో కాయిల్ స్ప్రింగ్ ప్లస్ డాంపర్ సస్పెన్షన్. అసలు ఈ బండికి రెండు USPలు ఉన్నాయి. ఒకటి, బండి లుక్స్ చాలా కూల్గా, అందంగా, ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా ఉంది. యంగ్ జనరేషన్ అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అండ్ సెకండ్ రీజన్, ఇటువంటి యూస్ కేస్కి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే యూస్ కేస్కి ఇప్పటిదాకా ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీలు తెచ్చి చైనీస్ ఇంపోర్ట్ ఏదో చూస్తే ఒక రకంగా ఉండే బండ్లని అమ్మేవాళ్ళు. ఒక 35-40,000లో వచ్చే బండ్లు అవి సేఫ్ కాదు. ఇది వెల్ మేడ్ LFP బ్యాటరీ అంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, థర్మల్లీ సేఫ్గా ఉంటుంది. ఇండియన్ మేడ్ బ్రాండ్ కాబట్టి, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బ్రాండ్ కాబట్టి ఒక రిలయబుల్ బండి అని చెప్పుకోవచ్చు. సెకండ్ న్యూస్ ఫర్ ద డే, సెబీ దగ్గరికి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఒక సెటిల్మెంట్ ఆఫర్ తీసుకుని వెళ్ళారు. అసలు బేసిక్గా పాయింట్ వచ్చేసి సెబీ వాళ్ళు 10th April 2026 ఒక షో కాస్ నోటీస్ ఇచ్చారు ఓలా ఎలక్ట్రిక్కి. అదెందుకు ఇచ్చారంటే 2 కారణాలు ఉన్నాయి. బేసిక్గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 4,000 లొకేషన్లలో తెరిచేసాం 2024 December 25th కల్లా అని చెప్పారు. అందులో 3,200 సరికొత్త కో-లొకేటెడ్ సేల్ అండ్ సర్వీస్ అవుట్లెట్స్ ఉన్నాయి అని చెప్పారు. కానీ సెబీ వాళ్ళు చూస్తే 452 సెంటర్లు మాత్రమే ఉన్నాయట. ఇంకా సెకండ్ విషయం వచ్చేసి February 2025లో కంపెనీ 25,000 EV స్కూటర్లని అమ్మాము అని క్లెయిమ్ చేశారు. అది యాక్చువల్ సేల్ కాదు అని తెలిసింది. అసలు ఆ నెలలో కేవలం 5,341 వెహికల్స్ మాత్రమే రిజిస్టర్ అయినాయి. అండ్ రెవెన్యూ కేవలం 2,848 యూనిట్లకు మాత్రమే వచ్చింది. అండ్ వీటి అన్నిటికి కూడాను కంపెనీ వాళ్ళు కారణం చెప్పలేదు, ఒప్పుకోను లేదు, డినై కూడా చేయలేదు. సెబీ దగ్గరికి వెళ్ళారు ఒక సెటిల్మెంట్ ఆఫర్ తీసుకొని. మేము యాక్సెప్ట్ చేయం,
మేము డినై కూడా చేయం. కానీ జరిగిన దానికి ఎంత అమౌంట్లో చెబితే కట్టేస్తాం, సెటిల్ చేసేసుకుందాం, ఈ న్యూస్ ఇక్కడితో ఆపేద్దాం అనే ఆఫర్ తీసుకొని. మరి దీని గురించి మీకు అనిపిస్తుందో కమెంట్స్లో తెలియజేయండి. మూడవది EC3 ఈవీ కార్ని ఫైనల్లీ అప్డేట్ చేశారు సిట్రాయిన్. ఈ కార్కి ఎప్పటి నుంచో అప్డేట్స్ రావాల్సింది, ఫైనల్లీ అప్డేట్స్ తెచ్చారు. కానీ బాగుందా అంటే బాగుంది, సరిపోతుందా అంటే మీరే చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ప్రైసింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బేస్ వేరియంట్ 12 lakhsతో స్టార్ట్ అవుతుంది. టాప్ అండ్ వేరియంట్ 13.26 lakh దాకా వెళుతుంది. ఇందులో బేసిక్గా 3 వేరియంట్స్ ఉన్నాయి: లైవ్ ఆప్షనల్ అండ్ షైన్. బ్యాటరీ యాజ్ అ సర్వీస్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మిగతా ఈవీ కార్ల లాగానే. దేనిలో కూడా బాస్టన్ అంటే ఏ డిఫరెన్స్ లేదు, కార్ మొత్తం కొనంటే ఏ ఉపయోగం లేదు, జస్ట్ పేరుకి ఆన్ పేపర్ తక్కువ ధరకి వస్తుంది అని మార్కెటింగ్ కోసం అంతే. ఈ కార్ అయితే బాస్ ప్లాన్లో 6.9 lakhతో కొనుక్కోవచ్చు. ప్రతి నెల 2000 కిలోమీటర్లు సుమారుగా నడుపుతాను అని చెప్పి, ఇంకా బ్యాటరీకి 2.26 రూపీస్ పర్ కిలోమీటర్ పే చేయవలసి ఉంటుంది. ప్రైజింగ్ సరే, రేంజ్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. 79 కిలోమీటర్స్ అప్డేట్ అయింది. సేమ్ బ్యాటరీ ప్యాకే 29.2 kWh, కానీ కొంచెం ఆప్టిమైజేషన్ చేశారనుకుంటా. ఇప్పుడు క్లెయిమ్డ్ రేంజ్ ఈ 325 కిలోమీటర్స్ MIDC. ఈసారి కూడా లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ కాదు, ఇది వరకు లాగానే ఎయిర్ కూల్డ్ బ్యాటరీ. పవర్ ట్రైన్ చూస్తే అదే 57 హార్స్ పవర్, 143 Nm ఆఫ్ టార్క్, 0 to 60 kmph 6.8 సెకండ్స్లో చేరుకోవచ్చు. టాప్ స్పీడ్ ఈజ్ 107 kmph. ఛార్జింగ్ టైం చూస్తే 10% నుంచి 100% దాకా 10.5 hours టైం పడుతుంది, దాదాపు 11 hours ఆఫ్ టైం. DC ఫాస్ట్ ఛార్జర్లో 10% నుంచి 80% దాకా దాదాపు 57 నిమిషాలు టైం పడుతుంది. ప్రైజింగ్, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సరే, కార్ ఎక్స్టీరియర్లో, ఇంటీరియర్లో కూడా కొన్ని చేయవలసిన అప్డేట్స్ తెచ్చారు. ఫస్ట్ది ఇది వరకు హాలోజన్ లైట్స్ ఉండేది, దాన్ని అప్డేట్ చేసి ఇప్పుడు ఒక సరికొత్త ప్రొజెక్టర్ LED హెడ్లైట్స్ వస్తుంది. రీడిజైన్డ్ 15-inch డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వస్తాయి. పవర్డ్ ORVM, LED DRL, టైల్ లైట్స్, ఇది వరకు లాగానే బ్లాక్ క్లాడింగ్ అండ్ SUV వంటి లుక్స్ అన్ని వస్తాయి. ఇంటీరియర్లో చూస్తే ఒక సరికొత్త డ్యూయల్ టోన్ బ్లూ బీచ్ థీమ్లో వస్తుంది అండ్ లెదరెడ్ సీట్స్ వస్తాయి. డ్రైవర్ డిస్ప్లే ఈసారి 7-inch కలర్డ్ TFT చేశారు. అండ్ మధ్యలో 10.25-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది, ఆటో డిమ్మింగ్ IRVM. అండ్ ఫైనల్లీ 6 ఎయిర్ బ్యాగ్స్ తెచ్చారు, ఇది వరకు ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉండేవి కాదు. అండ్ ఫైనల్ న్యూస్ ఫర్ ద డే, 30th June టాటా వాళ్ళ సియరా EV లాంచ్ అవబోతోంది. కానీ లాంచ్కు ముందర ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుస్తున్నాయి. హ్యారియర్ EV లాగా ఆల్ వీల్ డ్రైవ్తో వచ్చేలాగా ఉంది. అండ్ కార్ యొక్క ICE వేరియంట్ లాగానే ఆ బాక్సీ లుక్ అయితే ఉంది. ఫ్రంట్లో ఆఫ్ కోర్స్ ఆ క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, కానీ బ్యాక్లో చూస్తే డ్యూయల్ టోన్ లుక్లో ఉంది విత్ బ్లాక్ క్లాడింగ్. అండ్ ఇది EV కాబట్టి క్యాబిన్ లోపల కూడా కాస్త టెక్ అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ICEతో మరీ డిఫరెంట్గా కాకుండా సిమిలర్గా ఉండేలాగానే ఉండొచ్చు. అండ్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చేసి యాజ్ పర్ ద రూమర్స్ 55 kWh, 65 kWh దాదాపు ఉండొచ్చని. మరి ఇవి ఈ వారపు EV న్యూస్. ఈ న్యూస్ గురించి, ఆ ప్రోడక్ట్స్ గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన వెహికల్ ఏదో కమెంట్స్లో తప్పక తెలియజేయండి.